ఓం శాంతి. మురళీ డేట్ 3/6/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లలందరూ కొత్త సంబంధంలోకి వెళుతున్నారు కాబట్టి ఈ కర్మ బంధనాల సంబంధాలన్నీ మర్చిపోండి. వీటన్నిటికీ అతీతంగా అయ్యే పురుషార్థం చేయండి. బాబా పేద పిల్లల యొక్క మహిమ చేస్తారు. ఓహో పేదరికం ఓహో అంటారంట. ఎందుకు? సంతోషంతో సుఖంతో 2 రొట్టెలు తింటారు. ఎటువంటి అత్యాశలుండవు. పేద పిల్లలు బాబాను ఎంత ప్రేమతో జ్ఞాపకం చేస్తారో. ఏ చదువు చదవలేదు మేము, ఏ గ్రంథాలు మాకు తెలియవు అంటే అలాంటి పిల్లల్ని చూస్తే సంతోషపడతారు. ఎందుకంటే చదువుకున్నది ఇక్కడ మర్చిపోయి బాబా చెప్పే చదువు పైన ధ్యాస చూపించాలి. ఇంకా వాళ్ళు ఏది వినలేదు, చదవలేదు కాబట్టి వాళ్ళు మర్చిపోయే అవసరమే ఇక్కడ ఉండదు. అందుకనే పేదరికము అనేది బాధపడద్దు. పేదరికమని బాబా అంటున్నాడు, పేద పిల్లలు ప్రేమతో బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈ పాత ప్రపంచ వస్తువులని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. బుద్ధిలో ఒక లక్ష్యం గనక ఉన్నట్లయితే చూస్తూ చూడకుండా ఉండగలుగుతాము. నరుడు నుండి నారాయణుడిగా కావటానికి ఏం పురుషార్థం చెయ్యాలి? చెప్పటము చెయ్యటం రెండూ ఒకే విధంగా ఉండాలి. బాబా మనకి రోజు అవినాశి జ్ఞాన రత్నాలు ఇస్తున్నాడు. ఈ రత్నాల విలువ తెలుసుకోండి. చాలా గొప్ప సంపాదన ఇది. బాబా అంటున్నాడు, మురళి వినేటప్పుడు, చదువుకునేటప్పుడు, జ్ఞాన రత్నాలు సంపాదన చేసుకునేటప్పుడు ఆవలించకూడదు, కునికిపాట్లు పడకూడదు. బాబా అంటున్నారు, ఇలా ఆవలించి నిద్రపోయే వాళ్ళు వెనక కూర్చోండి. చదువు మీద ధ్యాస ఉన్న వాళ్ళు ముందు కూర్చొని వినండి అంటున్నాడు బాబా. నామరూపాల గ్రహచారం నుండి సురక్షితంగా ఉండాలి అంటే యోగం బాగా చెయ్యండి. ఎంత బాబాని జ్ఞాపకం చేసే పురుషార్థం చేస్తామో ఈ నామరూపాల గ్రహచారం వదులుతుంది. సంగమయుగ విశేషత ఏంటి? సంగమయుగంలో బాబా సేవాదారిగా అయి వచ్చారు. ఎప్పుడూ మనకు ఛత్ర ఛాయగా ఉంటారు. జ్ఞాపకం చెయ్యండి. క్షణంలో తోడు యొక్క అనుభూతి చేయిస్తారు. స్మృతే ఛత్ర ఛాయ. ఎప్పుడైతే బాబా ఛత్ర ఛాయ కింద ఉంటామో ఎలాంటి పరిస్థితుల్లో అయినా కమల పుష్ప సమానంగా అతీతంగా ప్రియంగా ఉండగలుగుతాము. ఏ పరిస్థితి కష్టం అనిపించదు. బాబాని జ్ఞాపకం చెయ్యండి. స్వస్థితిలో స్థితి అవ్వండి. ఎలాంటి పరిస్థితి అయినా పరివర్తన అయిపోతుంది. బాబా ఛత్ర ఛాయ యొక్క అనుభూతిలో ఉండాలి. బాబా తోడు యొక్క అనుభూతి ఎప్పుడు కలుగుతుంది? విషయాలు అనే పరదాని మన మధ్యలో తీసుకుని రానప్పుడు. మనకు బాబాకు మధ్యలో ఏ విషయాలు అనే తెర ఉండకూడదు. అప్పుడే బాబా తోడు యొక్క అనుభూతి కలుగుతుంది. మనందరం బాబా ఛత్ర ఛాయ కింద ఉన్న ఆత్మల.
ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు కొత్త సంబంధంలోకి వెళుతున్నారు. కావున ఇక్కడి కర్మ బంధనాల సంబంధాలను మరిచి అతీతంగా అయ్యే పురుషార్థం చెయ్యండి. ప్రశ్న: బాబా ఏ పిల్లల గొప్పతనాన్ని మహిమ చేస్తారు? అందరికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? జవాబు: బాబా పేద పిల్లల గుణగానం చేస్తారు. ఓహో పేదరికం, ఓహో సుఖంగా 2 రొట్టెలు తింటారు, ఎటువంటి అత్యాశలు ఉండవు. పేద పిల్లలు బాబాని ఎంతో ప్రేమగా స్మృతి చేస్తారు. బాబా చదువుకోని పిల్లల్ని చూసి ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే వారు చదువుకున్నది మర్చిపోయేందుకు శ్రమించవలసిన అవసరం ఉండదు. ఓం శాంతి. ఇప్పుడు బాబాకు ప్రతిరోజు పిల్లలకు స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్పవలసిన అవసరం ఉండదు. ఆత్మ అభిమాని భవ అన్న లేక దేహి అభిమాని భవ అని అన్న విషయమైతే అదే కదా. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలోనే 84 జన్మల పాత్ర నిండి ఉంది అని బాబా అంటారు. ఒక శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయించాక ఇక ఆ శరీరము అంతమైపోతుంది. ఆత్మైతే వినాశనం కానిది. పిల్లలైన మీకు ఈ జ్ఞానం ఇప్పుడే లభిస్తుంది. ఇంకా ఎవరికీ ఈ విషయాల గురించి తెలియదు. బాగా ప్రయత్నించి ఎంత వీలైతే అంత బాబాని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. వ్యాపార వ్యవహారాలలో నిమగ్నమైపోతే ఇంతటి స్మృతి ఉండదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. ఆ పైన ఎంత వీలైతే అంత నన్ను స్మృతి చెయ్యండి. అంతేకాని మమ్మల్ని నిష్టలో కూర్చోపెట్టండి అని అనటం కాదు. నిష్ఠ అన్న పదమే తప్పు. నిజానికి అది స్మృతే. ఎక్కడ కూర్చున్నా కానీ బాబాని స్మృతి చెయ్యండి. మాయా తుఫాన్లైతే ఎన్నో వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటుంది. తుఫాన్లు తప్పకుండా వస్తాయి. మళ్ళీ ఆ సమయంలో అవి రాకుండా ఉండేందుకు వాటిని అంతం చెయ్యవలసి ఉంటుంది. ఇక్కడ కూర్చుంటూ కూడా మాయ ఎంతగానో విసిగిస్తుంది. ఇదే యుద్ధం. ఎంత తేలికగా ఉంటారో అంతగా బంధనాలు తక్కువగా ఉంటాయి. ముందు ఆత్మ నిర్బంధనంగా ఉంటుంది. ఎప్పుడైతే జన్మ తీసుకుంటుందో అప్పుడు మాతా పితల వైపుకు బుద్ధి వెళుతుంది. మళ్ళీ స్త్రీని వివాహం చేసుకుంటారు. ఏదైతే ముందు లేదో అది మళ్ళీ ముందుకొచ్చేస్తుంది. మళ్ళీ పిల్లలు జన్మిస్తే వారి స్మృతి పెరుగుతుంది. ఇప్పుడు మీరందరూ ఇది మర్చిపోవాలి. ఒక్క బాబానే స్మృతి చెయ్యాలి. వారి మహిమనే ఉంది. మీ మాతా పిత మొదలైన వారంతా వారే. వారినే స్మృతి చెయ్యండి. వారు మీకు భవిష్యత్తు కోసం అన్ని కొత్తగా ఇస్తారు. కొత్త సంబంధంలోకి తీసుకొస్తారు. సంబంధాలైతే అక్కడ కూడా ఉంటాయి కదా. అంతేకాని ప్రళయం జరిగిపోతుంది అని కాదు.
మీరు ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. ఎవరైతే చాలా మంచి మంచి వారు ఉంటారో వారు తప్పకుండా ఉన్నతమైన కులంలో జన్మ తీసుకుంటారు. మీరు భవిష్యత్ 21 జన్మల కోసం చదువుతారు. చదువు పూర్తవ్వటంతోనే ప్రాలబ్ధం ప్రారంభమవుతుంది. స్కూల్లో చదువుకొని బదిలీ అవుతారు కదా. మీరు కూడా శాంతిధామం మరియు సుఖధామంలోకి బదిలీ అవుతారు. ఈ చీచీ ప్రపంచం నుండి విముక్తులైపోతారు. దీని పేరే నరకం. సత్యుగాన్ని స్వర్గము అని అంటారు. ఇక్కడ మనుషులు ఎంత ఘోర అంధకారంలో ఉన్నారు. ధనవంతులెవరైతే ఉంటారో వారు తమ కోసం ఇక్కడే స్వర్గముంది అని భావిస్తారు. స్వర్గం కొత్త ప్రపంచంలోనే ఉంటుంది. ఈ పాత ప్రపంచమైతే వినాశనం కానున్నది. కర్మాతీత స్థితి ఉన్నవారు ధర్మరాజుపురిలో శిక్షలను ఏమీ అనుభవించరు. స్వర్గంలో అసలు శిక్షలు ఉండవు. అక్కడ గర్భం కూడా మెహలుగా ఉంటుంది. దుఃఖం యొక్క విషయమే ఉండదు. ఇక్కడైతే గర్భం జైలు వంటిది. అందులో శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. మీరు ఎన్నిసార్లు స్వర్గవాసులుగా అవుతారో అది స్మృతి చేసుకున్న మొత్తం చక్రమంతా గుర్తుంటుంది. ఒక్క విషయమే లక్షల రూపాయల విలువ చేస్తుంది. ఇది మర్చిపోవటం వల్ల, దేహ అభిమానంలో రావటం వల్ల మాయ నష్టపరుస్తుంది. ఇందులోనే శ్రమ ఉంది. శ్రమించకుండా ఉన్నత పదవిని పొందలేరు. బాబా, మేము చదువురాని వారిమి, మాకు ఏమీ తెలియదు అని బాబాకి చెప్తారు. బాబా అయితే సంతోషపడతారు. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నదంతా మర్చిపోవాలి. దీనిని కేవలం కొద్ది సమయం కోసం శరీర నిర్వహణ మొదలైన వాటి కోసం చదువుకోవాలి. ఇదంతా అంతం కానున్నది అని మీకు తెలుసు కదా. ఎంత వీలైతే అంత బాబాని స్మృతి చెయ్యాలి మరియు సంతోషంగా రొట్టె ముక్కను తినాలి. ఈ సమయంలోని పేదరికం ఎంతో గొప్పది. సుఖంగా రొట్టె ముక్క తింటారు. ఎటువంటి ఆశ ఉండదు. ఈ రోజుల్లో ధాన్యం ఎక్కడ లభిస్తుంది? పంచదార మొదలైనవి కూడా మెల్లమెల్లగా ఇంకా లభించవు. మీరు ఈశ్వరీయ సేవ చేస్తారు కాబట్టి మీకు ప్రభుత్వం ఇస్తారు అని కూడా కాదు. వారికైతే ఏమీ తెలియదు. మేమందరము కలిసి మాతా పితల వద్దకు వెళతాము. వారు పిల్లల కోసం టోలీ పంపించవలసి ఉంటుంది అని ప్రభుత్వానికి అర్థం చేయించండి అని పిల్లలకు చెప్పబడుతుంది. ఇక్కడైతే అసలు ఏమీ లేదు అని స్పష్టంగా చెప్తారు. కష్టంగా ఏదో కొద్దిగా ఇచ్చేస్తారు. ఎవరైనా షావుకార్లు ఉంటే ఫకీరులకు పిడికిళ్ళ నిండా ఇచ్చేస్తారు. పేదవారైతే ఏదో కొద్దిగా ఇస్తారు. పంచదార మొదలైనవి రాగలవు కానీ పిల్లల యోగం తగ్గిపోతుంది. స్మృతి ఉండని కారణంగా, దేహ అభిమానంలోకి వచ్చిన కారణంగా ఏ పనులు జరగవు. ఈ పనులు యోగం ద్వారా ఎంతగా అయితే జరుగుతాయో అంతగా చదువు ద్వారా జరగవు. అది చాలా తక్కువ
ఎక్కువగా ఉంది. మాయ స్మృతిని ఎగరగొట్టేస్తుంది. శక్తివంతులను ఇంకా బాగా పట్టుకుంటుంది. మంచి మంచి ఫస్ట్ క్లాస్ అయిన పిల్లల పైన కూడా గ్రహచారం కూర్చుంటుంది. గ్రహచారం కూర్చునేందుకు ముఖ్య కారణం యోగంలోని లోపమే. గ్రహచారం కారణంగానే నామరూపాలలో చిక్కుకుపోతారు. ఇది పెద్ద గమ్యం. సత్యమైన గమ్యాన్ని పొందాలంటే స్మృతిలో ఉండవలసి ఉంటుంది. ధ్యానం కన్నా జ్ఞానం మంచిది, జ్ఞానం కన్నా స్మృతి మంచిది అని బాబా అంటారు. ధ్యానంలోకి ఎక్కువగా వెళ్ళటం వల్ల మాయా భూతాలు ప్రవేశిస్తాయి. అనవసరంగా ధ్యానంలోకి వెళ్ళేవారు కూడా ఎందరో ఉన్నారు. వారు ఏమేమో చెప్తూ ఉంటారు. వాటిని విశ్వసించకూడదు. జ్ఞానమైతే బాబా మురళీలో లభిస్తూ ఉంటుంది. బాబా అప్రమత్తం చేస్తూ ఉంటారు. ధ్యానం ఎందుకు పనికిరాదు. మాయ ఎంతగానో ప్రవేశిస్తూ ఉంటుంది. అహంకారం వచ్చేస్తుంది. జ్ఞానమైతే అందరికీ లభిస్తూ ఉంటుంది. జ్ఞానాన్ని ఇచ్చేవారు శివ్ బాబా. మమ్మాకి కూడా ఇక్కడ నుండే జ్ఞానం లభిస్తుంది కదా. తనకు కూడా మన్మనాభవ అనే చెప్తారు. బాబాని స్మృతి చెయ్యండి, దైవీ గుణాలను ధారణ చెయ్యండి. నేను దైవీ గుణాలను ధారణ చేస్తున్నానా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇక్కడే దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. కొందరిని చూస్తే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయిన స్థితి ఉంటుంది. సంతోషంగా పనిచేస్తారు. గంట తర్వాత క్రోధం భూతం వస్తే సమాప్తమైపోతారు. అరే నేను ఈ పొరపాటు చేశానే అని తర్వాత స్మృతి కలుగుతుంది. మళ్ళీ బాగుపడతారు. గడియ గడియ చార్టు బాబా వద్ద ఉంది. ఇప్పుడు చూస్తే చాలా మధురంగా ఉంటారు. ఇటువంటి పిల్లలపై బలిహారం అవ్వాలి అని బాబా అంటారు. ఒక గంట తర్వాత చూస్తే ఏదో ఒక విషయంలో అలజడ చెందుతారు. మాయ కదిలిస్తూ ఉంటుంది. కోపం వస్తే చేసిన సంపాదనంతా అంతమైపోతుంది. ఇప్పుడిప్పుడే సంపాదన, మళ్ళీ ఇప్పుడిప్పుడే నష్టం వాటిల్లుతుంది. మొత్తం ఆధారమంతా స్మృతి పైనే ఉంది. జ్ఞానమైతే చాలా సహజం. చిన్న పిల్లలు కూడా అర్థం చేయించగలరు. కానీ నేను ఎలా ఉన్నానో అలా యథార్థ రీతిగా తెలుసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ విధంగా చిన్న పిల్లలు స్మృతి చెయ్యలేరు కదా. మనుష్యులకు మరణించే సమయంలో భగవంతుణ్ణి స్మృతి చెయ్యండి అని చెప్పటం జరుగుతుంది. కానీ స్మృతి చెయ్యలేరు. ఎందుకంటే వారి గురించి యథార్థంగా ఎవ్వరికీ తెలియదు. ఎవరూ తిరిగి వెళ్ళలేరు. అలాగే వికర్మలు కూడా వినాశనం అవ్వవు. పరంపరగా ఋషులు, మునులు మొదలైన వారందరూ రచయిత మరియు రచనల గురించి మాకు తెలియదు అంటూనే వచ్చారు. వారు సతో గుణులుగా ఉండేవారు. ఈ రోజుల్లో తమో ప్రధాన బుద్ధి ఉన్నవారున్నారు. మరి వారు ఎలా తెలుసుకోగలరు? ఈ లక్ష్మీనారాయణలకు కూడా తెలియదు అని బాబా అంటారు. రాజు రాణులకే తెలియనప్పుడు మరి ప్రజలు ఎలా తెలుసుకోగలరు?
ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు కేవలం పిల్లలైన మీకే తెలుసు. మీలో కూడా యథార్థ రీతిగా తెలిసిన వారు కొందరే ఉన్నారు. బాబా గడియ గడియ మర్చిపోతున్నాము అని అంటారు. ఎక్కడకు వెళ్ళినా కేవలం బాబాని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. ఇది చాలా గొప్ప సంపాదన. మీరు 21 జన్మల కోసం నిరోగీలుగా అవుతారు. ఇటువంటి తండ్రిని అంతర్ముఖులుగా ఈ స్మృతి చెయ్యాలి. కాని మాయ మరిపింపచేసి తుఫాన్లలోకి తెచ్చేస్తుంది. కావున అంతర్ముఖులుగా ఈ విచార సాగర మంతనం చెయ్యాలి. విచార సాగర మంతనం చేసే విషయం కూడా ఇప్పటిదే. ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమయుగం. ఇది కూడా ఆశ్చర్యమే. ఒకే ఇంట్లో మేము సంగమయుగ వాసులము అని మీరంటే భార్య లేక పిల్లలు మొదలైన వారు కలియుగం వారిగా ఉంటారు. ఎంత తేడా ఉంది! బాబా చాలా సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. ఇంట్లో ఉంటూ కూడా మేము పూలలాగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము అని బుద్ధిలో ఉంది. ఇవి అనుభవపు విషయాలు. ప్రత్యక్షంగా కష్టపడాలి. స్మృతిలోనే శ్రమ ఉంది. ఒకే ఇంట్లో ఒకరు హంసగా ఉంటే ఇంకొకరు కొంగగా ఉన్నారు. కొందరు చాలా ఫస్ట్ క్లాసుగా ఉంటారు. వికారపు ఆలోచనలు కూడా రావు. తోడుగా ఉంటూ కూడా పవిత్రంగా ఉంటారు. ధైర్యం చూపిస్తారు. కావున వారికి ఎంత ఉన్నత పదవి లభిస్తుంది. ఇటువంటి పిల్లలు కూడా ఉన్నారు కదా. కొందరు వికారాల కోసం ఎంతగా కొట్టుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటారు. సంకల్పంలో కూడా అపవిత్రంగా అయ్యే ఆలోచన రాకూడదు. అటువంటి స్థితి ఉండాలి. బాబా అన్ని రకాలుగా సలహాలు ఇస్తూ ఉంటారు. శ్రీ శ్రీ మతం ద్వారా మనం శ్రీ లక్ష్మిగా శ్రీ నారాయణుడిగా అవుతాము. శ్రీ అంటేనే శ్రేష్టం. సత్యుగంలో నెంబర్ 1 శ్రేష్ఠులు ఉంటారు. త్రేతాయుగంలో 2 డిగ్రీలు తగ్గిపోతాయి. ఈ జ్ఞానం పిల్లలైన మీకు ఇప్పుడే లభిస్తుంది. ఎవరికైతే జ్ఞాన రత్నాలపై విలువ ఉంటుందో వారు ఎప్పుడూ ఆవలింతలు మొదలైనవి చెయ్యరు. అటువంటి వారిని ముందు కూర్చోపెట్టాలి. ఇది ఈశ్వరీయ సభా నియమం. కొందరు పిల్లలైతే బాబా ముందు కూర్చొని కూడా కునికిపాట్లు పడుతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు. ఇటువంటి వారిని వెనక కూర్చోపెట్టండి. ఇది పిల్లల ఈశ్వరీయ సభ. కానీ కొందరు బ్రాహ్మణీలు ఇటువంటి వారిని కూడా తీసుకొస్తారు. బాబా నుండి ధనం లభిస్తుంది. ఒక్కొక్క వాక్యము లక్షల రూపాయల విలువ చేస్తుంది. జ్ఞానం సంగమ యుగంలోనే లభిస్తుందని మీకు తెలుసు. బాబా మేం మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము అని మీరంటారు. మధురాతి మధురమైన పిల్లలకు బాబా పదే పదే అర్థం చేయిస్తారు. ఇది చీచీ ప్రపంచం. దీనిపై మీకు అనంతమైన వైరాగ్యం ఉంది. ఈ ప్రపంచంలో మీరు ఏదైతే చూస్తారో అదేదీ రేపు ఉండదు. మందిరాలు మొదలైన వాటి నామరూపాలు కూడా ఉండవు.
అక్కడ స్వర్గంలో వారికి పాత వస్తువులను చూసే అవసరం ఉండదు. ఇక్కడైతే పాత వస్తువులకు ఎంతటి విలువ ఉంది. నిజానికి ఒక తండ్రికి తప్ప ఇంకా దేనికి విలువ లేదు. నేను రాకపోతే మీరు రాజ్యాన్ని ఎలా తీసుకోగలరు అని బాబా అంటారు. ఎవరికైతే తెలుసో వారే వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. కావుననే కోట్లాది మందిలో ఏ ఒక్కరో అని అంటారు. ఏ విషయంలోనూ సంశయం కలగకూడదు. భోగు మొదలైనవి కూడా ఒక ఆచారమే. దీనికి జ్ఞానం మరియు యోగంతో సంబంధం లేదు. మీకు ఇంకా ఏ విషయంతోనూ సంబంధం లేదు. కేవలం అల్లఫ్ మరియు రాజ్య వారసత్వము అనే రెండు విషయాలు ఉన్నాయి. అల్లఫ్ అని భగవంతుణ్ణే అంటారు. వేలుతో కూడా అలా చూపిస్తారు కదా. ఆత్మ అటు సైగ చేస్తుంది కదా. భక్తి మార్గంలో మీరు నన్ను స్మృతి చేస్తారు. మీరందరూ నా ప్రేయస్సులు అని బాబా అంటారు. బాబా కల్ప కల్పము వచ్చి మనుష్య మాతృలందరినీ దుఃఖాల నుండి విడిపించి శాంతి మరియు సుఖములను ఇస్తారని కూడా మీకు తెలుసు. కావుననే విశ్వంలో శాంతిని అనంతమైన తండ్రి ఏ విధంగా స్థాపన చేస్తున్నారో వచ్చి అర్థం చేసుకోండి అని బోర్డుపై వ్రాయండి అని బాబా చెప్పారు. ఒక్క క్షణంలో 21 జన్మల కోసం విశ్వాధిపతులుగా అవ్వాలంటే వచ్చి అర్థం చేసుకోండి అని ఇంట్లో బోర్డును పెట్టండి. 3 అడుగుల నేలపై మీరు అతి పెద్ద హాస్పిటల్ని, యూనివర్సిటీని తెరవచ్చు. స్మృతి ద్వారా 21 జన్మల వరకు నిరోగులుగా అవుతారు మరియు చదువు ద్వారా స్వర్గ రాజ్య అధికారం లభిస్తుంది. మేము స్వర్గాధిపతులము అని ప్రజలు కూడా అంటారు. ఈరోజు మనుషులకు సిగ్గు కలుగుతుంది. ఎందుకంటే నరకవాసులుగా ఉన్నారు. మా తండ్రి స్వర్గస్థులయ్యారు అని అంటారు. మరి మీరు నరకవాసులనే కదా. ఎప్పుడైతే మరణిస్తారో అప్పుడు స్వర్గంలోకి వెళతారు. ఇది ఎంత సహజమైన విషయం. విశేషంగా మంచి పనులు చేసేవారిని తాను ఒక గొప్ప దాత అని, స్వర్గస్థుడయ్యాడు అని అంటారు. కానీ ఎవరూ వెళ్ళరు. నాటకం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడే అందరూ రంగస్థలంపైకి వచ్చి నుంచుంటారు. ఎప్పుడైతే పాత్రదారులందరూ ఇక్కడకు వచ్చేస్తారో అప్పుడే యుద్ధం జరుగుతుంది. మళ్ళీ తిరిగి వెళతారు. శివుని ఊరేగింపు అని అంటారు కదా. శివ్ బాబాతో పాటు ఆత్మలందరూ వెళతారు. ముఖ్యమైన విషయం, ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ చెప్పుని వదిలేయాలి. ఏ విధంగా సర్పము పాత కుబుసాన్ని వదిలి కొత్త చర్మం తీసుకుంటుందో అలా మీరు సత్యుగంలో కొత్త దేహాన్ని ధరిస్తారు. శ్రీకృష్ణుడు ఎంత సుందరమైనవాడు. అతనిలో ఎంత ఆకర్షణ ఉండేది. ఫస్ట్ క్లాస్ అయిన శరీరం ఉంటుంది. అలాంటి శరీరాన్ని మనం తీసుకుంటాము. మేము నారాయణ్ల అవుతాము అని అంటారు కదా. ఇది కుళ్ళిపోయిన చీచీ ప్రపంచం.
దీనిని మనం వదిలి కొత్త ప్రపంచంలోకి వెళతాము. ఇది స్మృతి చేస్తే సంతోషం ఎందుకుండదు? మేము నరుడు నుండి నారాయణుడిగా అవుతాము అని అంటారు. ఈ సత్యనారాయణ కథను బాగా అర్థం చేసుకోండి. మీరు ఏదైతే అంటారో అది చేసి చూపించండి. చెప్పటం చెయ్యటం ఒకే విధంగా ఉండాలి. వ్యాపారాలు మొదలైనవి కూడా చెయ్యండి. చేతులు పనివైపు, హృదయం బాబా స్మృతి వైపు ఉండాలి. ఎంతెంతగా ధారణ చేస్తారో అంతంతగా మీ వద్ద జ్ఞాన విలువ పెరుగుతూ ఉంటుంది. జ్ఞాన ధారణ ద్వారా మీరు ఎంత ధనవంతులుగా అవుతారు. ఇది ఆత్మిక జ్ఞానం. మీరు ఆత్మలు. శరీరం ద్వారా ఆత్మనే మాట్లాడుతుంది. ఆత్మనే జ్ఞానం ఇస్తుంది. ఆత్మనే ధారణ చేస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ పాత ప్రపంచపు పాత వస్తువులని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. నరుడు నుండి నారాయణుడిగా అయ్యేందుకు చెప్పటం చెయ్యటం రెండింటినీ ఒకే విధంగా చేసుకోవాలి. రెండో పాయింట్, అవినాశి జ్ఞాన రత్నాల విలువను ఉంచాలి. ఇది చాలా గొప్ప సంపాదన. ఇందులో ఆవలింతలు లేక కునికిపాట్లు రాకూడదు. నామరూపాల గ్రహచారం నుండి సురక్షితంగా ఉండేందుకు స్మృతిలో ఉండే పురుషార్థం చెయ్యాలి. వరదానం, తండ్రి ఛత్రఛాయ కింద ఉంటూ నాజుక్ పరిస్థితులలో కూడా కమల పుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా అవ్వండి. సంగమ యుగంలో తండ్రి ఎప్పుడైతే సేవాదారీగా అయ్యి వస్తారో అప్పుడు ఛత్రఛాయ రూపంలో సదా పిల్లల సేవను చేస్తారు. స్మృతి చెయ్యటంతోనే క్షణకాలంలో తోడు అనుభవం అవుతుంది. స్మృతి అనే ఈ ఛత్రఛాయ ఎటువంటి నాజుక్ పరిస్థితులలో అయినా కమల పుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా తయారు చేస్తుంది. కష్టం అనిపించదు. బాబాని ముందుకు తీసుకొని రావటంతో, స్వస్థితిలో స్థితులవ్వటంతో ఎటువంటి పరిస్థితి అయినా పరివర్తన అయిపోతుంది. స్లోగన్, విషయాలు అనే పరదాను మధ్యలోకి తీసుకొని రానట్లయితే తండ్రి తోడు అనుభవం అవుతూ ఉంటుంది. అవ్యక్త ప్రేరణలు, ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చెయ్యండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఏ విఘ్నం నుండైనా ముక్తులుగా అయ్యేందుకు యుక్తి క్షణకాలంలో స్వయం యొక్క స్వరూపంలోకి అనగా ఆత్మిక జ్యోతి స్వరూపపు స్మృతిలోకి వచ్చేయటం మరియు కర్మలలో నిమిత్త భావం యొక్క స్వరూపం. ఈ డబల్ లైట్ స్వరూపంలో స్థితులైనట్లయితే క్షణంలో హై జంప్ చేసేస్తారు. ముందుకు వెళ్ళటంలో ఏ విఘ్నం కూడా
ఆటంకం వెయ్యలేదు. ఓం శాంతి.